So first, hello everyone. So first, let me introduce myself. I'm Manisha, dentist by profession, and I also love to host meaningful gatherings and meaningful experiences. So I host events. My event page name is Calm Collective. Go check out that page in Instagram. అండ్ ఇప్పుడు నేను యూట్యూబ్ జర్నీ కూడా స్టార్ట్ చేశాను. ఐ లవ్ టు క్యాప్చర్ ఎవ్రీడే మూమెంట్స్, స్లో లివింగ్, సింపుల్ లివింగ్, ఇలాంటి మూమెంట్స్ని క్యాప్చర్ చేయడం ఇష్టం. సో యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసేసా ఫైనల్లీ. మీ అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఇవాళ డే నాకు చాలా బిజీగా ఉండబోతుంది. ఫస్ట్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. 12 o'clockకి ఇంటర్వ్యూ ఉంది. దాని తర్వాత షాపింగ్ చేయాలి అండ్ రేపు ట్రావెలింగ్ కూడా ఉంది అండ్ లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాలి. అసలు ఏం ప్యాక్ చేసుకోలేదు. నేను కూడా 1 day బిఫోర్ ప్యాక్ చేసుకుంటా ఎవ్రీ టైం. సో ఇవాళ నా డే మొత్తం ఎలా అవబోతుంది ఏంటి అనేది చూపిస్తాను అనమాట. సో యూ గైస్ కమ్ అలాంగ్ విత్ మీ. ఇంటర్వ్యూ అయిపోయింది. ఎలా అయింది, ఏం జరిగింది అనేది చెప్తాను. బట్ ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది. తినేసి అప్పుడు మాట్లాడతాం మీతో. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళిపోవాలి. ఐ థింక్ నా ఫ్రెండ్ వస్తా అంటే ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తాము, లేదు అంటే ఒక్కదాన్ని వెళ్తాం, చూద్దాం. ఇంటర్వ్యూ అయితే అయిపోయింది, బాగానే జరిగింది. బట్ నాకు మెయిన్ టైమింగ్ సెట్ అవ్వనిపించింది. 11 to 9 చేయాలంట. అండ్ నేను ఇప్పుడు 11కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 10:15కి స్టార్ట్ కావాలి. అండ్ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 10 అయిపోతుంది. సో నాకు అవ్వదు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 11 hours నేను వర్కింగ్ అనమాట. అంత వర్త్ అనిపించట్లా. అండ్ దట్ 2 weekends మాకు హాలిడే ఉండదు. వీక్ ఆఫ్ ఏదో ఒక రోజు వీక్ డే తీసుకోవాలన్నమాట. సో వీకెండ్స్ 2 days అట్లా లేదు. అంటే లైఫ్ మొత్తం ఇంకా 11 hours అంటే మన పర్సనల్ స్పేస్ ఉండదు, మన పర్సనల్ టైం ఉండదు. సో ఆలోచించాలి. నా ఫ్రెండ్కి కాల్ చేసి కనుక్కుందాం అసలు వస్తుందా లేదా అని చెప్పి. తర్వాత నాకు చాలా పని ఉంది, ప్యాకింగ్ కూడా చేసుకోవాలి లగేజ్. నేనేం సర్దుకోలేదు కూడా. సో వెంటనే షాపింగ్కి వెళ్ళి వచ్చేసి నేను మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి. ఒకసారి కాల్ చేసి అడుగుదాం అసలు వస్తుందా రాదా అని. దాన్ని బట్టి నేను వెళ్ళిపోతా. యాజ్ యూజువల్ నా ఫ్రెండ్ ఎప్పటిలాగే లేట్ చేస్తుంది. 1 hour లేట్ అవుతుందంట. సో ఈ లోపల నేను ప్యాక్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత షాపింగ్కి వెళ్ళాక ట్రయల్ చేయకపోతే ఎలా? బట్టలు కొనకపోయినా ట్రయల్ మాత్రం చేయాలి కంపల్సరీ. యాక్చువల్గా ఫస్ట్ది నచ్చింది, బట్ ఈ రెండిట్లో ఏవి తీసుకోలేదు. కొద్దిసేపు మా ఫ్రెండ్ని సతాయిద్దాం. ఈ ప్లేస్లో చాలా క్యూట్ స్టఫ్ ఉంది. ఈ లోపల మా హస్బెండ్ కూడా షాపింగ్కి వచ్చేసారు. చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. షూస్ కొనుక్కున్నా. ఇప్పుడు టైం 7:15 అయింది. మేము వచ్చింది 3:30కి, లిటరలీ 3:30. కాళ్ళు నొప్పులు అవుతున్నాయి. అమ్మయ్య, ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది. ట్రూ బ్లాక్ వెళ్ళి కాఫీ ఆర్డర్ చేశాను. నేను మాత్రం బ్లాగ్ తీయడం ఆపను, నన్నెవరు ఆపేది. నేను యాక్చువల్లీ అదే అడుగుదామని. గలీజు నిజంగా క్లీన్గా కాదు. షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. లిటరల్లీ 3:30కి వచ్చాము, ఇప్పుడు 8:30 అవుతుంది. అంటే 5 hours
యాక్చువల్గా మా ఫ్రెండ్ ఎక్కువ షాపింగ్ చేసింది నాకంటే. షాపింగ్ చేయాలన్నది నేను, బట్ చేసేది మాత్రం వేరే వాళ్ళు. అలా అనమాట. ఇవాళ నా డే మొత్తం బిజీగా అయిపోయింది. ఇప్పుడు త్వరగా పడుకొని రేపు మార్నింగ్ 3 కల్లా లేవాలి, బికాజ్ 5 o'clockకి నాకు ట్రైన్ ఉంది. నేను రేపు మా ఇంటికి వెళ్ళబోతున్నా. సో ఇంటికి వెళ్ళి అక్కడ వ్లాగ్ కూడా తీయబోతున్నా. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 3:40 అయింది. నేను 4:15 కల్లా స్టార్ట్ అయిపోవాలి, సో దట్ నేను అక్కడ రైల్వే స్టేషన్కి టైంకి రీచ్ అవ్వగలను అనమాట. అసలు ఏమైంది తెలుసా, 3 o'clockకి అలారం పెట్టాను అనుకున్నా నేను. ఇప్పుడు ఎందుకో నిద్రలో 3:10కి మెలకు వచ్చి చూస్తే ఎందుకు అలా మోగలేదు అని చూస్తే 5 o'clockకి అలారం పెట్టుకొని పడుకున్నా. అంటే అలవాట్లు పొరపాటు 5 AM పెట్టేసా. దేవుడి దయ వల్ల, లిటరల్లీ దేవుడి దయ వల్ల మెలకు వచ్చింది. సో 3:10కి లేచేసి నేను రెడీ అయిపోయాను అండ్ 4:15 స్టార్ట్ అయిపోతా. ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసాను అండ్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.